హాయ్ నమస్తే. నేను మీ విమల అండి. వెల్కమ్ టు వార్త. ఈరోజు మనం హల్వాల్ కల్వకుంటలో ఉన్నామండి. అయితే ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకొచ్చాం? ఏంటి ఈ ప్రత్యేకత అనుకుంటున్నారా? నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఈ 9 రోజులు ఎంతో పవిత్రంగా పూజ చేస్తూ ఉంటామండి. అటువంటి పూజలకు సంబంధించి ఈ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపడానికి ఇక్కడ అద్భుతమైన నిర్మాణాలంటూ చేశారండి. సో, ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ మీ వరకు చేర్చడానికి మేము వచ్చామండి. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. ఇక్కడ మొత్తం 5 ఎకరాలండి. ఈ 5 ఎకరాల్లో నవరాత్రుల సందర్భంగా ఎంతో ఘనంగా సెట్ అనేది వేయడం జరుగుతుందండి. అలాగే ఈ సెట్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన తెలంగాణ సంస్కృతితో పాటుగా బెంగాలీ సంస్కృతిని కూడా చూపిస్తూ వీరిక్కడ ఈ సెట్ వేసి, అలాగే పూజలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం చుట్టుపక్కలంతా కూడా స్టాల్స్ అనేవి ఉన్నాయండి. ఈ స్టాల్స్ అన్నిట్లో కూడా మనం ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నా పెట్టుకోవచ్చు. ముందుగా వీళ్ళని అప్రోచ్ అయ్యి, ఒక స్టాల్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ పెడుతూ ఉన్నారండి. ఒకవేళ ఏదైనా రిపీట్ అయినా సరే అది ఒక్కసారి మాత్రమే రిపీట్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. అలాగే మనం ఇక్కడ రకరకాల షాప్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అది ఫుడ్ అవ్వచ్చు, లేదా జ్యువెలరీ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, క్లోత్స్ అవ్వచ్చు, ఏదన్నా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా మనం పెట్టుకోవచ్చండి. అలాగే వచ్చే వాళ్ళ కోసం కూడా ఇక్కడ అరేంజ్‌మెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయండి. బైక్ పార్క్ చేసుకునే వాళ్ళకి వేరే ప్రదేశం, అలాగే కార్లు పార్క్ చేసుకునే వాళ్ళకి కూడా వేరే ప్రదేశం అని చెప్పి, మనకి ఈ కాంపౌండ్ వాల్ బయట సైడ్ అయితే మనం చూసుకోవచ్చండి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. దానంతటిని కూడా వీళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారండి. సౌకర్యాలన్నీ ఇంకా ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఇక్కడైతే 26వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలనేవి జరుగుతూ ఉంటాయండి. నవరాత్రి మహోత్సవాలనేవి. అలాగే కాలినడకన వచ్చే వాళ్ళకి అదండి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్‌లో నుంచి కాలినడకన భక్తులందరూ కూడా రావచ్చు. కార్లు పెట్టే వాళ్ళకి కూడా ఎంట్రన్స్ ఇటు ఉందండి. ఇది మెయిన్‌గా చూసుకుంటే మనం ఇటువైపు అది ఎగ్జిట్ అండి. అటునుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మోస్ట్‌లీ కార్లు పెట్టుకునే వాళ్ళకండి. అలాగే బైక్స్ పెట్టుకునే వాళ్ళకి, నడిచొచ్చే వాళ్ళకి అటునుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి 3 ఎంట్రన్స్‌లనేవి ఉన్నాయండి. అంటే జనాలు కూడా కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు, అంటే ఎక్కువ మందొస్తారు కాబట్టి గుంపులుగా వచ్చేటప్పుడు ఏమైనా ప్రమాదాలు గట్టా జరగకుండా ఉండడానికని చెప్పి 3 ఎగ్జిట్స్, అలాగే ఎంటర్ కూడా ఇచ్చారండి. సో, అది కూడా మనం చూసొచ్చండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారిని ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంగణంలో మనం ఉన్నామండి. ఇదొచ్చి అమ్మవారి సెట్ అండి. ఇంకా అరేంజ్‌మెంట్స్ అనేవి అవుతూ ఉన్నాయండి. కంప్లీట్ అయితే కాలేదు. సో, ఇక్కడొచ్చేసి మనకి ఇది ప్రాంగణం చూసుకుంటే భక్తులు చాలా వరకు ఇంచుమించు ఒక 50 మెంబర్స్ వరకు పడతారండి ఇక్కడ. అలాగే ఎవరైనా మెయిన్‌గా పూజలు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక మండపం లాగా కట్టారండి. మండపం అంటే ఒక చిన్న స్టేజ్ లాగా పెట్టారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి విగ్రహం వచ్చేసి ఇక్కడ ఉంటుందండి అది మనకి. ఇంకా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా అమ్మవారి కోసం ఒక సెట్ అనేది వేస్తూ ఉంటారు. ఇంకా దీనికి చాలా అరేంజ్‌మెంట్స్ అనేవి ఉన్నాయండి. మొత్తం క్లౌడ్స్‌తోని, స్టార్స్‌తోని ఒక స్పేస్‌ని మనం చూసినట్టుగా వాళ్ళు డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అయిన వర్క్‌ని బట్టి మనకి కనిపిస్తున్న విజన్ అయితే ఇదండి. ఇక్కడ మనం చూసుకుంటే అండి, బయట చూసిందంతా కూడా మన హైదరాబాద్ సాంప్రదాయం అండి. అలాగే లోపలంతా వచ్చేసి బెంగాలీ సంస్కృతిని వారు ప్రతిబింబించేలా అక్కడ ఉన్న నిర్మాణాలన్నీ కూడా చేస్తున్నారండి. అలాగే అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం ఒక వాహనంలో వస్తూ ఉంటారంట. అలాగే ఈ సంవత్సరం ఏనుగుతో వస్తూ ఉంటారంట. అలాగే ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ముందు ఇలా వాటర్ వచ్చి ఇక్కడ కూడా
మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించేటట్టుగా వాళ్ళ అరేంజ్మెంట్స్ అనేవైతే చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఇంకా ప్రాసెస్‌లో ఉంటూ ఉన్నాయండి. ప్రస్తుతం ఇక్కడ ఎంతవరకైతే పనులు జరిగాయో అంతవరకు మేము చూపిస్తూ ఉన్నామండి. అలాగే ఇక్కడ చూసుకుంటే పని వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారండి. ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఏదో పురాతన దేవాలయాలను చూస్తున్నామా అన్నట్టు. మనకి కలకత్తాలో ఎలా అయితే పెద్ద పెద్ద ఆలయాలలో అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయో, సో అలాగే ఇక్కడ కూడా చూపిద్దామని చెప్పేసి అనే ఒక సంకల్పంతో, అలాగే బెంగాలీ సంస్కృతి అనేది హైదరాబాద్ వాళ్ళకి కూడా తెలియాలి. అలాగే హైదరాబాద్ కల్చర్‌ని మనం కలుపుకుంటూ ఈ ఫెస్ట్ అనేది జరుపుకోవాలి అని చెప్పి అనే ఒక కారణంతో దీన్ని ఈ రకంగా నిర్మించడం అనేది జరుగుతుందండి. ఇంతవరకు మనం దేని గురించి అయితే చెప్పుకుంటూ వచ్చామో, మరి దానికి కారణమైన వారు ఆశీష్ గారు, అలాగే వారి టీమ్ కూడా ఇక్కడే ఉన్నారండి. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పెడుతున్నారు? ఇది ప్లానింగ్ యాక్చువల్లీ మా ప్రెసిడెంట్ గారు, బాబీ అధికారి గారు, ఇంకా మేము ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇది యాక్చువల్ పేపర్‌లో ప్లానింగ్ చేస్తున్నాం. దాని తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు, సురజిత్ పాల్ గారు. దాని తర్వాత మన ట్రెజరర్ గారు, సంతోష్ గారు ఉన్నారు. మా ఫాదర్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో వీఆర్ బీన్ దిస్ ఈస్ అవర్ డ్రీమ్ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్. బట్ ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము చాలా కష్టపడి మొత్తం డిజైన్ చేసేసి ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఈ సెట్ ఇలా వేస్తున్నారు కదా! అంటే ఏ ట్రెడిషన్‌ని మీరు చూపిస్తూ ఈ సెట్ అనేది వేయడం అంటే బయట చూసుకుంటే ఒకలా ఉంది. లోపలికెళ్ళేసరికి ఇంకొకలా ఉంది. అలాగే మీరు చెప్పే విషయాలు గాని, అమ్మవారు ఏ రూపంలో వస్తారు అనేవి ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు దేని నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నారు? సో యాక్చువల్లీ మేము బెంగాలీస్ రైట్. సో బెంగాలీస్ మేము హైదరాబాద్లో ఉన్నాం. సో బెంగాలీ ఇంకా సౌత్ కల్చర్కి మొత్తం ఫ్యూజన్ లాగా చూపియాలి. ఉట్టి బెంగాలీస్ పెడితే ఎవరు రారు. సో వీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్యూజన్ ఆఫ్ బెంగాలీ అండ్ సౌత్. వీ వాంటెడ్ టు మిక్స్ ద కల్చర్ అండ్ షోకేస్ పీపుల్ దట్ ఇట్ ఈస్ మాతవారు ఉట్టి బెంగాలీస్ది కాదు, అందరిది. ఎనీబడి కెన్ కమ్, దే కెన్ కమ్ అండ్ ప్రే. ఓకే సార్. సార్ మీ మాటల్లో అలాగే అంటే ఇక్కడ అసలు ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత ఏం లేదంటే ఇప్పుడు మాది బెంగాలీ కల్చర్లో డైలీ మార్నింగ్ పూజలు ఉంటాయి, అర్చనలు గించలు అంతా మార్నింగ్ ఉంటుంది. ఈవినింగ్ పూట మాది కల్చర్ది ధునుచి డ్యాన్స్ అంటుంది అంది. అది ఎవ్రీ డే మనకు ఈవినింగ్ అది ఉంటుంది. ఇంకోటి మా ట్రెడిషనల్ మాది ఢాక్ అని ఉంటుంది. ఆ ఢాక్ కొట్టుకుంటా ఆ ధునుచి డ్యాన్స్ అనేది అది ఎవ్రీ డే ఉంటుంది. అలాగే మనకు 5 డేస్కి ఎవ్రీ డే డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నవమి రోజు మనకు జీత్ గంగూలీ వస్తున్నారు. ఆయన బాంబే ఆర్టిస్ట్ అయిన ఆషికి 2 ఫేమ్ అయినది. ఇక్కడ చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయని చెప్పి మేము విన్నాం. అంటే మీరు ప్రసాదాలు కూడా చాలా స్పెషల్‌గా రెడీ చేయిస్తారు అన్నారు. ఏంటసలు ఆ స్పెషాలిటీ ఏంటసలు? స్పెషాలిటీ ఏం లేదండి, మాది థాలి పూజ అని ఒకటి ఉంటుంది. దానికి ఎట్లా అంటే మాకు అమ్మవారికి ఎక్కించిన ఒక శారీ, ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్లో 2 గిన్నెలు, అందులో పాయసము, చట్నీ, అలాగే ఒక స్వీట్ బాక్సు, ఒక సింధూరము, పారాని, ఇవన్నీ ఒక సెట్ తయారు చేసి భక్తులని ఆడ కూర్చోబెట్టి వాళ్ళ గోత్రాల మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద అర్చన చేయించి మళ్ళీ అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది అలాగే ప్రసాదం తయారు చేసే విధానం కూడా ప్రత్యేకతే అంట కదా! అంటే మామూలుగా ఎవరితో పడితే వారితో చేయించకుండా మీరు ప్రత్యేకించి బెంగాలీ నుంచే కొంతమంది మాది పూజారులను తీసుకొచ్చి చేయిస్తున్నారని. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక 6 పండితులు వస్తున్నారు. అది అమ్మవారిది ఏదైతే భోగ్ అనేది ఉంటుందో అది ఉట్టి బ్రాహ్మణ్సే దాన్ని ఇది చేయాలన్నమాట. ఒక ఆలుగడ్డ కొయ్యాలన్నా బ్రాహ్మణే ఉండాలి. ఆ కిచెన్లో మీకు నాన్ బ్రాహ్మణ్ ఎవరిని ఎంట్రీ ఉండదు. అదండి. చాలా చక్కగా ఉంది సార్. సార్ ఇంకా ఇక్కడ ఏర్పాట్ల అదే గురించి? మనం ఏం దేవుడికి ఇస్తాం అదే ఆ టిఫిన్లో ఇస్తాం. తర్వాత ఈడ మధ్యాహ్నంలో అన్ని భోగ్ ఉంటాయి, అన్నదానం ఉంటాయి, అందరికి పిలుస్తాం. ఇవి ఏమంటే సర్వజానిక్, అందరు ఎవరు రావచ్చు. అందుకే ఇప్పుడు మనం సౌత్లో చేస్తామని సౌత్ కల్చర్ తీసుకున్నాం. సో దట్ ఎవ్రీ పీపుల్ షుడ్ కమ్ హియర్. దెర్ ఇస్ నో నాట్ ఓన్లీ బెంగాలీ, ఎవ్రీబడి కన్, అందరికి ఎవ్రీబడి కెన్ కమ్ హియర్. సో అందరూ ఇక్కడికి రావచ్చు. అలాగే అన్నదానం రోజు ఉంటుందండి. రోజు మధ్యాహ్నం 5 days అన్నదానం చేస్తున్నాం. ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అరౌండ్ 3000 నుంచి 4000 మెంబర్స్ వచ్చేసి తినొచ్చు. అందరికీ ఫ్రీ ఫుడ్, అన్నదానం, ఫ్రీ ఎంట్రీ, మేము ఏం చార్జ్ చేయం.
ఇంకోటి ఓకే మాది సార్. అన్నదానంలో టోటల్ వెజ్ ఉంటుంది. అందులో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనే పదం కూడా అందులో వాడము. అది టోటల్గా వెజ్ అది. ఇక ఆఫ్టర్ పూజ అయిపోయాక అన్నదానం తర్వాత మాకు ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. అందులో నాన్ వెజ్ అంత ఉంటుంది. అది నార్మల్ పబ్లిక్ గురించి. ఇది మాత్రం మార్నింగ్ ఏదైతే మా పూజలు అవుతాయో అది అమ్మోరికి ఎక్కించిన భోగం అనమాట. అందులో మేము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎలాంటిది వాడము అందులో. ఇక తర్వాత ఈవినింగ్ పూట ఇక నార్మల్ పబ్లిక్స్ వస్తుంటారు, వాళ్ళ గురించి స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్. అదండి. మనది మెయిన్ ఆర్ట్ డైరెక్టర్ सुरजीत पाल मन डायरेक्ट हिंदी तो बोलते बारो मैं बहुत आभारी हूँ इन लोग, मतलब अब इतना बड़ा पूजा करने के लिए, पैंडल करने के लिए मेरे को बुलाया. आई एम कमिंग फॉर कोलकाता. एक्चुअल आई एम इन हैदराबाद इन 27 ईयर्स. तो हम लोग स्वर्णगिरी टेम्पल को फॉलो करके उसका रेफरेंस लिए अपन बाहर का जो करे वो साउथ इंडियन कल्चर में करे, और अंदर जो काम कर रहा हूँ वो पूरा अपना बंगाली कल्चर में कर रहा हूँ, वेस्ट बंगाल कल्चर में कर रहा हूँ. मेरा आशा है जो है ये सुपर डुपर हिट होगा. ठीक है, सुपर डुपर हिट पूजा होगा. सब माता जी का दुआ, सब मेंबर का दुआ है, मेरे टीम मेंबर का दुआ है, आप लोगों का साथ है. ఇట్లా మండపం ఎవరు చేయలే ఈ ట్విన్ సిటీలో. కలకత్తా తర్వాత మనం చేస్తున్నాం ఫస్ట్ టైం. फर्स्ट टाइम इन first हैदराबाद इतना बड़ा दुर्गा माता का पूजा हो रहा है. तो अंदर की वेलकम, सबको इनवाइट है. हाँ, सबको इनवाइट कर रहे हैं. आप आइए, आप लोगों को अच्छा लगेगा. हाँ, कुछ गलती है तो नेक्स्ट टाइम हम लोग सुधार देंगे. ठीक है, कुछ गलतियाँ हो सकता है. हाँ, క్షమించండి. నెక్స్ట్ ఇయర్ अपना काम మంచిగా में कुछ చేద్దాం. प्रॉब्लम है या कुछ है నెక్స్ట్ तो आप ఇయర్ लोग बताइए. నెక్స్ట్ ఇయర్ వి విల్ ట్రై టు డూ బిగ్గర్ దెన్ దిస్. हाँ, ఓకే సార్. అంటే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా సార్, చాలా స్టాల్స్. ఇప్పుడు మీరు పూజకి చాలా ఆనియన్ కానీ గార్లిక్ కానీ మేము పూజలో వెయ్యం అంటున్నారు. మరి ఇక్కడ స్టాల్స్లో వాళ్ళు ఎవరైనా నాన్ వెజ్ పెట్టచ్చు అంటారా? పెట్టొచ్చండి. ఇప్పుడు మా కల్చర్ అది. ఏదైతే మనము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏదైతే మేము అంటున్నామో అక్కడ టోటల్గా ఆ విధంగా ఉంటుంది. లోకల్ కల్చర్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళని కూడా మేము మా లాగానే మీరు ఏం తినొద్దంటే అది ఇది కాదు. అది అందుకోసమే వాళ్ళకు గురించి అక్కడ సపరేట్గా ఉంది. మా కల్చర్ మేము ఇది చేస్తున్నాము. సౌత్ కాబట్టి మీకు టెంపుల్ కూడా బయటికి వెళ్ళి సౌత్గా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి మా కల్చర్ కనిపిస్తుంది. అంతా మిక్స్ అయ్యి సేమ్ అలాగే ఇక్కడ కూడా మా కల్చర్ మాకు లోపట, బయటి కల్చర్ మాకు మళ్ళీ బయట. ఎట్లయినా మళ్ళీ వస్తారు ఎవరైనా. మన బెంగాలీ కల్చర్లో ఏమి ఈ దుర్గా పూజ టైంలో 5 రోజు ఇంట్లో ఎవరు ఉండటం ఉండడం చేయొద్దు. ఒక చాయ్ కూడా పెట్టుకుందాం. ఒక ఎవరు చేయడు. సో 5 డేస్ ఇక్కడనే ఉంటాడు. నా ఈవినింగ్ టైమ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ పీపుల్ కెన్ గో అండ్ డైన్ ఇన్ ద క్యాంటీన్ వాట్ ఎవర్ దే చూస్. ఇంకా దట్ ఈస్ వాట్ ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది యాక్చువల్లీ బెంగాలీస్ లో. అమ్మవారు when she won the thing, now this Durga Puja happens, she is going back మన ఫాదర్ ఇంటికి బిడ్డ వస్తే మీరు సాత్విక్ భోజన్ పెట్టారు కదా. సో ఆ కాన్సెప్ట్తోనే ఇది బయట అందరు ఉన్నారు, అందరు వచ్చేసి తింటారు. ఫస్ట్ అమ్మవారికి చూసిన తర్వాత బయట వచ్చేసి ఏమైనా చేయొచ్చు. పూజ ఇచ్చిన తర్వాత తింటాడు బయట వచ్చి క్యాంటీన్లో. ఎవరికి ఏం చాయిస్ ఉంది అంటే అందుకే ఇంట్లో మీరంటే ఓకే, ఇక్కడికి వస్తారు, పూజ చేయిస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఇంట్లో మన ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏం కుక్ చేయరా? కదా మన కల్చర్లో అందరికీ ఫెస్టివిటీ. సో ఆ 5 రోజు 6 డేస్ మొత్తం బయటనే ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో సహా. ఓకే. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అన్నారు, వాటి గురించి కూడా కొంచెం చెప్పండి బాబీ గారు. కల్చర్ ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ డే మనకు రామాయణం ఉంది. ఆ రామాయణంలో 60 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో 60 మంది కలిసి ఆ ప్రోగ్రామ్ చేస్తుంటారు అనమాట పిల్లలు. దాని తర్వాత నెక్స్ట్ డే మనకు డీజే నైట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నవమికి మన జీత్ గంగులీ వస్తున్నారు. మళ్ళీ దశమికి యాజ్ యూజువల్గా మన నిమజ్జనం ఉంటుంది. సో ఏంటంటే దీనికి మేము ఒక 4 బ్లాక్లో డివైడ్ చేసాం. యూత్కి, ఎల్డర్లీ పీపుల్కి, మన మిడ్ వయస్ వాళ్ళకి జీత్ గంగులీ ఉన్నారు. దాని తర్వాత వయసు వాళ్ళకి మన కలకత్తా నుంచి ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ వాళ్ళకి పిలిపించాం. మన యూత్ వాళ్ళకి డీజే మళ్ళీ అది కూడా బాంబే నుంచి వస్తుంది. సో అన్ని కేటగిరీస్కి మేము సర్వ్ చేస్తున్నాం ఇక్కడ అనమాట. అంటే ప్రోగ్రామ్స్ మార్నింగ్ జరుగుతూ ఉంటాయా లేకపోతే ఈవినింగ్ జరుగుతూ ఉంటాయా? మార్నింగ్స్ మొత్తం కాంపిటీషన్స్ ఉంటాయి. పిల్లల వాళ్ళకి చాలా డ్రాయింగ్ కానీ, రేస్ కానీ, డాన్స్, రంగోలీ అవన్నీ కాంపిటీషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఈవినింగ్ మొత్తం ఈవెంట్స్ ఉంటాయి.
సో భరతనాట్యం కూడా ఉన్నాయి, చాలా అట్లా చాలా ఎవ్రీ డే ఆల్మోస్ట్ 3-4 అవర్స్కి ప్యాక్ ఉంది ప్రోగ్రామ్స్. ఓకే సార్, ఇక్కడ చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టాల్స్ కోసం చెప్తారా? అసలు ఏంటి అక్కడ ఎవరు పెట్టుకోవచ్చు? అంటే పెట్టుకునే వాళ్ళు ఏమైనా ముందుగా మీ పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే ఇవే పెట్టుకోవాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా స్టాల్స్కి? అట్లా మేడం, మేము సంతోష్. సో యాక్చువల్ ఇది స్టాల్స్ పెడుతున్నారు. స్టాల్స్లో ఎవరికి మనకు ఆబ్జెక్షన్ లేదు, అందరు రావచ్చు. పర్ దాంట్లో కూడా సపోజ్ నేనే ఒక షాప్ పెట్టినా, ఇంకొక ఇద్దరికి చేయవచ్చు. ఇంకా అందరికీ నేను ఒకసారి ఇచ్చేసానికి ఆ బిజినెస్ చేసి ఏం లాభం లేదు. ఎందుకు ఆయన కూడా మన కమిటీకి ప్లస్ మన గుడి గురించి వాళ్ళు సమ్ అమౌంట్ కడతారు. అది కట్టిన తర్వాత ఆయనకి ప్రాఫిట్ రాకుండా ఎంత దూరం వచ్చి ఏం లాభం లేవు. సో దాని గురించి మేము ఏం చేస్తున్నాం, కొంచెం ఎక్కువ ఒక 2 or 3 ఇది పెడుతున్నాం, అంటే రిపీట్ లేకుంటే మనం అన్ని ఇండివిజువల్ ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. సో దాని నుంచి ఏం ఫండ్ వస్తే మనకు ఇంత ఖర్చులు ఉన్నాయి, ఆ ఫండ్ కూడా అక్కడ ఉంటే కదా మనకు అవుతుంది. దాని గురించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం మనకు మాట్లాడినాం, వాళ్ళకి మనం బయట చెప్పాం. సరే ఏది ఉండే కమిటీ లోపల ఉంటుంది ఇది. సో వాళ్ళు ఇస్తేనే దాంతో మనకు ఇది హెల్ప్ అవుతుంది అట్లా. ఇంకా బయట ఎట్లా అంటే కల్కటా ఫుడ్స్ మన ఇక్కడ అందరి జగాల దొరకదు. ఇట్లాంటి జగాల వాళ్ళ ఆ ఐటమ్ కూడా దొరుకుతాయి మీకు. ఇప్పుడు సపోజ్ ఒక నార్మల్గా రోల్ ఉన్నాయి, రోల్స్ ఇక్కడ దొరకదు. కల్కటా రోల్ అయినా వస్తుండు. మళ్ళీ కొన్ని కబాబ్ ఐటమ్ ఉన్నాయి, ఒక కబాబ్ వాళ్ళు వస్తున్నారు. అట్లా సారీ షాప్స్ ఉన్నాయి, కల్కటా సారీస్ అట్లా ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు. అంటే బయట నుంచి వస్తున్నారు. ఆ ఐటమ్ కూడా ఇక్కడ ఒక జగలనే అన్ని దొరికిపోతుంది అట్లా. ఇంకా చిన్న కిడ్స్ గురించి మేము ఒక ప్లే ఏరియా కూడా చేసినాం. సో సపోజ్ ఫాదర్ మదర్ అక్కడ వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు, ఏది ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి కూడా స్పేస్ ఇచ్చినాం మేము. తర్వాత వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళకి దానికి కూడా కొన్ని ఫీజు ఉంటాయి, వాళ్ళు చేసుకుని పర్ ఎంట్రీ అందరి గురించి ఫ్రీ, అందరు రావచ్చు, అందరు చూడవచ్చు. దానికి ఇంకా మేము అందరికీ చెప్తున్నాం, కల్కటా నుంచి ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి మన హైదరాబాద్లో నియర్ బై 50 to 60 lakhs పీపుల్స్ ఇక్కడ ఉంటున్నారు. మరి వాళ్ళకి కూడా తెలియాలా, సరే మన కల్కటాలో ఇట్లా చూస్తాం, మన హైదరాబాద్లో కూడా ఇట్లా అవుతున్నాయి, అక్కడ చూడవచ్చు, అందరికీ మేము అది చెప్తున్నాం. तो इसलिए मैं बोल रहा हूँ, आप लोग सब लोग यहाँ पे एक बार विजिट करिए, आपको भी मालूम होगा कलकत्ता जो चीज़ है हमको वो फील आएगा यहाँ पे. आप खाली उसको मॉडल को मत देखिए, आप मॉडल के बाद अंदर जो है वो भी देखने पे आपको मालूम होगा, हाँ हम कलकत्ता में है, ऐसा होता है. वो एक चीज़ है. ఓకే, ఇక్కడ హైదరాబాద్ కల్చర్ని ఇంక్లూడ్ చేస్తూ అలాగే వెస్ట్ బెంగాల్ కల్చర్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. బాగుంది. అంటే కల్చర్ అనేది ఖచ్చితంగా తెలియాలి మనకి, అంటే ఏ ప్లేస్లో పూజలు ఏ విధంగా జరుగుతాయి అమ్మవారికి అనేది. మనం సౌత్లో ఉన్నాం, సౌత్ కల్చర్ కూడా ఉండాలా ఇక్కడ. అందుకే సౌత్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం. మరి కల్కటా ప్రోగ్రామ్ సౌత్ వాళ్ళు కూడా చూడొచ్చు కదా, వాళ్ళు కూడా తెలుస్తుంది ఏమవుతున్నాయి అని, కల్కటాలో ఎట్లా అవుతాయి అంటే వాళ్ళు కూడా తెలుస్తుంది కదా అట్లా. ఏమైతే మీరు ఎవరైనా అడగండి, దుర్గా పూజ చూడాలంటే అందరు చెప్తారు కలకత్తా వెళ్ళాలి. ఎందుకు కలకత్తా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మంటపం కడతారు. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు మేము కూడా కడతాం. సో ఆ కాన్సెప్ట్ అందరు కలకత్తా వద్దు, హైదరాబాద్ కూడా రావాలి, మన అల్వాల్కి రావాలి, అలాంటిది కాన్సెప్ట్ మేము కూడా చేయొచ్చు. సో దట్ వాస్ ద ఎంటైర్ విజన్ విచ్ వీ ఆల్ హ్యాడ్, అది మేము ఇంప్లిమెంట్ చేసాం. గ్రేట్ సార్, ఎందుకంటే చాలా మంది కలకత్తా వెళ్ళి చూడలేకపోవచ్చు. సో వాళ్ళకి కనీసం ఎట్లా ఉంటుంది అసలు బెంగాలీ సంస్కృతి, ఎలా తీసుకొస్తారు ఏంటి అనేవి కొంతవరకు చాలా వరకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాల వల్ల. రెండు కల్చర్ చూడవచ్చు మనం ఈడ, రెండు కల్చర్ చూడవచ్చు, ఒక సౌత్ ఒక బెంగాలీ కల్చర్. ఓకే ఇంకా సార్. మాది ఒక సంఘం ఉంది, బానీ సంఘం, అంటే మీరు ఆ బెలూన్లో కూడా మీకు కనిపిస్తున్నాయి బానీ సంఘం. సో అదే దాని గురించి మేము ఒక సంఘం ఉన్నది. ఇది యాక్చువల్లీ ఇవాళ నుంచి కాదు, ఆయన చెప్తాడు, ఆయన ఫాదర్ చేసిండు, మన అంకల్ ఆయన ఫాదర్ స్టార్ట్ చేసిండు. మధ్యలో కొంచెం ఆగిపోయింది, బ్రేక్ అయింది. మేము అది ఏం చేసినాం, సరే మేము అదే బానీ సంఘం తీసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. అది 50 years బ్యాక్ వాళ్ళు చేసిండ్రు. సో మేము మళ్ళీ ఫ్రెష్గా ఈ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసినాం. బానీ అంటే సరస్వతి కుల్ అన్నమాట. బానీ అంటే సరస్వతి, ఆ సరస్వతి మాతకి తీసుకొని మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. క్లబ్ స్టార్ట్ అయింది 1951లో. అంటే ఈ క్లబ్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు, ప్రజల్లోకి ఎలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్తుంటారు? అన్ని వెల్ఫేర్, ఆల్ వెల్ఫేర్. సో నేను బాబీ గారికి చెప్పాలి అని ఈ ప్రశ్నకి ఇతను మన బాబీ గారు చెప్తారు బెటర్గా. మాది చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈ క్లబ్. యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ప్లాన్ మేము ఇప్పుడు బయట పెట్టొద్దు అనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు వచ్చారు, మీరు అడిగాడని మేము ఇది చేస్తున్నాము. ఇప్పుడు ఈ పూజ తర్వాత మేము మన తెలంగాణ
హైదరాబాద్ కాకుండా టోటల్ తెలంగాణలో పాడుబడ్డ టెంపుల్స్ ఉన్నాయి. మేము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టెంపుల్ని అడాప్ట్ చేసుకొని పాడుబడ్డ టెంపుల్స్ని మేము దాన్ని మళ్ళీ ఇది చేద్దామని చేసి దానికి మాది ఆ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ అమ్మవారు మనకు సహకరిస్తే నెక్స్ట్ ఒకటి మేము చేసుకుంటూ వెళ్తామండి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టెంపుల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని టోటల్గా ఇచ్చేస్తాం. మనం ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ల అది ప్లస్ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళకి మేము ఒక అలగ్గా వాళ్ళకి పిలిపించి అలగ్గా ఎవ్రీ డే ఒక్కొక్క ఎన్జిఓస్కి పిలిచి అలగ్గా కూర్చోపెట్టి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎవరు కానీ తో అన్నదానం పెట్టి వాళ్ళకి అలగ్గా రెస్పెక్ట్గా చేసి వాళ్ళకి మేము అది కూడా ఆలోచన చేసినాం, అది చేస్తాం. ఇది అంటే 5 days కాదు, ఇది దాని తర్వాత కూడా we will go to all the NGOs, we will support all the NGOs. It is అందరిది సహకరించి ఉండాలి, అందరి సపోర్ట్ ఉండాలి. ఇలాంటిది మంచి యాక్టివిటీకి ఆల్వేస్ విటమిన్ ఎం కూడా కావాలి. సో ఐ రిక్వెస్ట్ అందరికీ టు సపోర్ట్ అవర్ క్లబ్. మాకు సపోర్ట్ చేస్తే వీ విల్ డూ వండర్స్ అండ్ వీఆర్ హియర్ టు సర్వ్ ద సొసైటీ అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు మీరు విటమిన్ ఎం అన్నారు. ఒకవేళ ఎవరైనా విటమిన్ ఎంని మీకు ఇవ్వాలంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మాది వెబ్సైట్లో మన వెబ్సైట్ ఉంది, banisangalwal.org. దాంట్లో ఆల్రెడీ మనది డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. సో పీపుల్ కెన్ కమ్ కాంట్రిబ్యూట్ దేర్ అండ్ వీ విల్ కంటిన్యూస్గా పోస్ట్ కూడా చేద్దాం. ఏమేం ఆల్ మంచి యాక్టివిటీ చేద్దాం, ఏ రోజు ఏ యాక్టివిటీ చేస్తున్నాం, వీ విల్ కాల్ ఆల్ ద వెల్ విషర్స్ అక్కడ వచ్చేసి మాకు సపోర్ట్ చేయాలి. సో దే కెన్ గో అండ్ కాంట్రిబ్యూట్ దేర్. ఓకే సార్, చాలా చక్కగా ఉంది. మీ సీక్రెట్ మాకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. అంటే ఒక టెంపుల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం కాపాడుకోవాలి అనే ఒక మెసేజ్ మీ నుంచి వెళ్తుంది చూడండి, అది చాలా బాగుందండి. అది మా ఛానల్ ద్వారా అందరికీ మేము చూపిస్తున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకే చెప్పింది ఇది. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్క నార్మల్గా పబ్లిక్ ఒకటి తెలుసండి, బెంగాలీస్ అంటే నార్మల్గా సంవత్సరంకి ఒక 2-3 ఈవెంట్స్ అవుతుంది. దాని తర్వాత ఎవరింట్లో వాళ్ళు సైలెంట్ అని ఫస్ట్ టైం ఇది బానిసంగ అనే ఈ బ్యానరు ఈ 3 ఈవెంట్లు కాకుండా 3 ఈవెంట్ల తర్వాత ఇయర్లో 365 డేస్లో ప్రతి ఒక్క రోజు మేము సొసైటీకి పనికొచ్చే పనుల మేము ఎప్పుడు మేము ముంగట్టు ఉంటాము. ఫస్ట్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ మెసేజ్ టోటల్గా స్టేట్ లెవెల్లో వెళ్ళాలి, అది మేము చేసి మేము చూపిస్తున్నామండి. ఇక్కడ ఈ స్టేజ్ వచ్చి వాళ్ళు ఎందుకు కట్టారు అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయంటండి. ఇక్కడ పెద్దవాళ్ళకి, యూత్కి, టీనేజర్స్కి అందరికీ కూడా వేరువేరుగా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉంటుందండి. అది కూడా ట్రెడిషనల్ వేలోనే ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇక్కడ అటువైపు మనకి ఆ ప్రాంగణంకి అటువైపు పిల్లల కోసం కూడా కొన్ని ఆటలకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ 26న ఇనాగ్రేషన్ అవుతుంది. ఆ తర్వాత నుంచి 28 నుంచి కూడా మనకి రెగ్యులర్గా అక్టోబర్ 2వ తారీఖు వరకు అంటే దసరా వరకు కూడా మనకి ఇక్కడ పూజా కార్యక్రమాలు, అన్నదానాలు అన్నీ జరుగుతాయండి. అలాగే ఇక్కడ ప్రసాదంలో ఒక గొప్పతనం కూడా ఉంది. ఏంటంటే అది కేవలం బ్రాహ్మణ్స్తో మాత్రమే వండిస్తున్నారు. అది కూడా గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ వేయకుండా ఎంతో శాస్త్రోక్తంగా పవిత్రంగా చేసి అదే ప్రసాదాన్ని భక్తులకు కూడా పెడతారండి. చూసారు కదండి, హల్వాల్ కల్వకుంట్ల యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాళ్ళు జరుపుతున్న పూజలు, దాని తాలూకా విశేష కార్యక్రమాలండి. అందరూ ఆహ్వానితులే అని చెప్పి వారు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారండి. ఇది ఇవాల్టి విశేషాలండి. మళ్ళీ కలుద్దాం.